రాజకీయాల్లో బూతులు మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ నాయకులకే సాధ్యమని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామన్న ఆక్రోశం బీఆర్ఎస్ నేతల విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. రాష్ట్ర కేబినెట్ మంత్రి అనే కాదు, కనీస మహిళా మంత్రి అనే లెక్క లేకుండా బండ బూతులతో రెచ్చిపోతూ దుర్భాషలాడారు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు. మహబూబాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు విచక్షణ కోల్పోయి తన నిజ స్వరూపాన్ని మరోసారి చూపారు. ఏకంగా మీడియా ముందే ప్రభుత్వంలోని మహిళా మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండ బూతులతో మహిళా మంత్రిపై రెచ్చిపోయి మాట్లాడారు. మీడియా ముందు తప్పు దొల్లిందని కనీస దిద్దుబాటు చర్య కూడా చేయకుండా తన బూతు పురాణాన్ని కొనసాగిస్తూ టీపీసీసీ చీఫ్ ను ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడారు. పిచ్చి మాటలు మాట్లాడతాను దాని గురించి. మహేష్ కుమార్ గౌడ్ గారు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఇలాంటి దగులుబాజీ మాటలు చాలా రోజులు మాట్లాడబట్టి అని ఎవడాపిండు మాటలేందుకు చేతగాని మాటలేందుకు. ఎన్నికల ముందు గీయమా దగులుబాజీ మాటలు, ఎన్నికల వెనక గీయ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మీరు ఎలా స్పందిస్తారని విలేకరి అడగ్గా మంత్రి సురేఖపై పరుష పదజాలంతో ధ్వజమెత్తారు తక్కెలపల్లి. పక్కనే ఉన్న మరో బీఆర్ఎస్ నాయకుడు కెమెరాలున్నాయని చెప్పినా వినకుండా ఏం కాదని దాటేశారు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న తక్కెలపల్లి ఇలాంటి మాటలు మాట్లాడడం పట్ల జిల్లా ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు.